తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగుల గొంతు కోయడానికి సిద్ధమైంది. దాదాపుగా పోలీస్ నియామక మండలిలో 19,000 ఖాళీలు చూపిస్తూ ఈ మధ్య ఒక సర్క్యులర్ జారీ అయింది. కానీ నోటిఫికేషన్ మాత్రము 5,000కు మాత్రమే వేస్తాము, ఇంతవరకు వేస్తామనే పరిమితి విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నియామక మండలికి సంబంధించిన విషయాన్ని నిన్న మొన్న ప్రెస్లో బయటికి రావడం జరిగింది. ఎందుకు తెలంగాణ విద్యార్థులపైన, నిరుద్యోగులపైన ఇంత చిన్నచూపు ఎందుకు? మీరు ఇచ్చే 5,000 కానిస్టేబుల్ భర్తీ హైదరాబాద్లోనే 30%, దాదాపుగా 30% ఇటే పోతాయి. మరి మిగిలిన 70%లో 32 జిల్లాలకు ఏ ప్రాతిపదికన మీరు వంచుతారు? గత నోటిఫికేషన్లోనేమో జీవో నెంబర్ 46 అనే విషయాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గొంతు కోశారు. ఏ విధంగా గొంతు కోశారంటే, జీవో నెంబర్ 46 యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కువగా హైదరాబాద్లో టీఎస్ఎస్పీ పోస్టులు ఎక్కువ కేటాయిస్తూ జీవో నెంబర్ 46 తీసుకురావడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు ఎక్కువ అన్యాయం జరిగింది. ఏ ప్రాతిపదికన అన్యాయం జరిగిందంటే, హైదరాబాద్లో ఒక 40% వరకు సెటిలర్స్ ఆంధ్ర వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడుగా ఈ ప్రభుత్వం ఏమో ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా తెలంగాణ నిరుద్యోగుల గొంతు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు పదే మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదే చెప్పుకుంటూ మీరు భర్తీ చేసింది 30,000 ఉద్యోగాలు. గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్లు కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. దాన్ని మీరు సాకుగా తీసుకొని గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడే మీరు లెటర్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడము మానుకోవాలి. ఇక నుంచి అయినా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపైన, రాష్ట్ర పరిపాలనపైన దృష్టి సారించాలి. ఆంధ్రలో చెంచాలు నాకుతూ, ఆ చంద్రబాబు చెంచాలు నాకుతూ నీ యొక్క వ్యక్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో సమయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి నిజానికి ఏజ్ లిమిట్ కూడా ఇప్పుడు ఎస్ఐపిఎస్ ఉంది కదా, ఏజ్ లిమిట్ కూడా దాటిపోతుంది. మరి మాకు సరైనటువంటి ఏజ్లో మీరు జాబ్లు వేస్తే మేము కొట్టేవాళ్ళం కదా, మరి మా ఏజ్ లిమిట్ కూడా పెంచాలి అనే విషయాలు కూడా వినిపిస్తాయి. అవును, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కు జనరల్ ఏజ్ 28 సంవత్సరాలు, జనరల్ ఏజ్ 30 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 28 ఉంటుంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని గత ప్రభుత్వాన్ని మేము వేడుకుంటే గౌరవ కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి 32 సంవత్సరాలకు పెంచారు. మరి మీరెందుకు ఏజ్ లిమిట్ని పోలీస్ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాల వరకు కుదిస్తున్నారు? ఇంకో 2-3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయండి. అదే నోటిఫికేషన్స్ పడక అదే 3 ఇయర్స్ అవుతుంది కదా, 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే ఎంతోమంది నిరుద్యోగులు బాగుపడతారు. ఇంకోటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు చాలా ఉన్నాయి, వాటిని రిక్రూట్మెంట్ చేయండి. ఎందుకు ఖాళీగా పెట్టారు? ఎందుకు నిరుద్యోగులు కడుపు కొడుతున్నారు? అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిజంగానే కావాలనే ద్రోహం చేస్తున్నదా? మరి వాళ్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్సే కానీ, లేదంటే ఉద్యోగాల విషయాలే కానీ ఎందుకు ఇట్లా కోస్తుంది? నిరుద్యోగులని చిన్నచూపు చూసే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం నిలగదు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. ఇప్పటికీ కొన్ని ఖాళీలలో విద్యార్థులకు సరైన సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళ విద్య మధ్యలోనే ఆగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మేము ఇవ్వట్లేకపోతున్నాము అనే నినాదం కాలేజీ వాళ్ళు తీసుకొస్తున్నారు. మరి మీరు ఎందుకు తెలంగాణ విద్యార్థులను ఆత్మ కదా, తెలంగాణ విద్యార్థులు లేదు కదా, విద్యార్థులు నిరుద్యోగులు లేనిది నా ప్రభుత్వం ఏర్పడలేదు కానీ మొక్కుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి విద్యార్థులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు మా తెలంగాణలో ఉండి మా విద్యార్థుల పరువు తీస్తున్నావు? కాలేజీలలో మా అడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నావు? దయచేసి మా గురించి కొద్దిగా గొప్ప ఆలోచించండి, మా నిరుద్యోగుల గురించి ఆలోచించండి. మా నిరుద్యోగుల వల్లనే కదా మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఊరు తిరిగి నిరుద్యోగులు నా కోటేశ్వరు నన్ను గెలిపించింది నిరుద్యోగులు అని చెప్పుకుంటావు కదా, మా నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? మరొకసారి పునఃపరిశీలన చేసుకొని తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సమయం కోరుకుంటున్నాను. మరి నేడు తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంది ఇంకా దాని గురించి, అదేవిధంగా నిన్న సవాళ్ళు ప్రతి సవాళ్ళ గురించి ఏమని మాట్లాడారు? రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు, అప్పులకు కుప్పగా మార్చిపోయింది రాష్ట్రాన్ని అని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి దాన్ని, అంతేకాకుండా నేను ఈ అప్పుల గురించి చర్చించడానికి కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు గారు వస్తారా అని వారు మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సవాల్ని మేము స్వీకరిస్తున్నాం, మేము చర్చించడానికి సిద్ధం, ఎక్కడంటే అక్కడ వచ్చి చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత అది ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ఆ లెవెల్లో పెద్దవాళ్ళు మాట్లాడుకున్నటువంటి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు జరిగినాయి. మరి మధ్యలో సందులో సడేమియగా ఈ జూపిల్లి అనేటువంటి వ్యక్తి వచ్చి ఏం మాట్లాడాడు,
నేను వచ్చి చర్చిస్తా, నేను మాట్లాడతా, నేను అవసరమైతే తెలంగాణ భవన్కి వచ్చి వారితో చర్చిస్తా అప్పుల గురించి అని మాట్లాడు. రానాయన మా భవన్కి వచ్చి మాట్లాడారా, ఏం చెప్తావు చెప్పురా అని చెప్పేసి మా నాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ వచ్చి వారికి స్వాగతించడం కోసం బొకేను షాల్ను పెట్టుకొని ఇక్కడ కుర్చీ కూడా వేశారు. కుర్చీ కూడా వేసి రామ్మని చెప్పేసి వారిని గౌరవప్రదంగా వారిని ఆహ్వానించి వారితో చర్చిద్దామని చెప్పేసి మా నాయకత్వం అనుకున్నారు. జూపల్లి అనుకున్నారు కదా, జూపల్లి కాదు, పిల్లి. అది సింహాలతో కొట్లాడేటువంటి ధైర్యం లేక పిల్లి లేక పారిపోయి ఎక్కడ దాక్కున్నది, అక్కడ అమరవీరుల స్థూపం దగ్గర వాళ్ళ కార్యకర్తలు తీసుకొని అక్కడ దాక్కున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు సవాల్ చేసింది వాళ్ళు. సవాల్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిన వారికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి మినిట్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ఏం జరుగుతుందో ప్రభుత్వానికి సమాచారం వస్తుంది. మరి ఇక్కడ నుంచి హరీష్ రావు గారు మీ దగ్గర చర్చించడానికి హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు నేతృత్వంలో నాయకత్వం మొత్తం అక్కడ గన్ పార్క్కి బయలుదేరడానికి మేమంతా వెళ్ళాము. కేటీఆర్ గారి సూచన మేరకు వెళ్తే ఏమైంది, అక్కడ పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించి కంచనబాగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కంచనబాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం, వీడికైనా రానని చెప్పేసి ఆ రోజు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. లేదు మమ్మల్ని వదిలిపెట్టండి, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి మీ సెక్రటరియట్లో మీ ఛాంబర్కి వస్తాం, లేదా సిఎల్పి అయినా పర్లేదు, గాంధీ భవన్ అయినా పర్లేదు, అమరవీరుల స్థూపమైనా పర్లేదు, ఎక్కడంటే అక్కడ వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా నాయకత్వం చెప్పింది. పారిపోయింది. ఏం చెప్పుడు వారు జూపల్లి కృష్ణారావు గారు మొదటి రోజు ఏమన్నాడు, 8 లక్షల కోట్లు అప్పులు చేసినారు. మళ్ళీ సెకండ్ సవాళ్ళ రోజు ఏమన్నాడు, 7,30,000 కోట్ల అప్పులు అన్నాడు. మళ్ళీ ఒకటే రోజుకి లక్ష కోట్లు తగ్గించి మాట్లాడితే ఆయనకు అవగాహన ఉన్నట్ట, అవగాహన లేనట్ట. అసలు వాస్తవం ఏం జరిగింది, 2014 నుంచి 2024 మార్చి 31 వరకు జరిగినటువంటి అప్పుల లెక్క మొత్తం చూసినట్లయితే 3,50,000 కోట్లు అని చెప్పేసి భారత పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం. అది ఒక బీజేపీ సభ్యుడు అడిగిన క్వశ్చన్కి ఇచ్చినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని మేము చూపించాము. ఇది కాదు అని చెప్పేసి పోనీ పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానం ఇది కరెక్ట్ కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఆర్బీఐ నుంచి వచ్చిందా, కాగు నుంచి వచ్చిందా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది లెక్కలు? అవి 8 లక్షల కోట్లు అనేటువంటి ఒక మాటలు ఎందుకు వస్తున్నాయి? పార్లమెంటు అనేది ఒక సాధికారత, అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఈ దేశ అత్యున్నతమైనటువంటి ఒక సభ. ఆ సభ ఇచ్చినటువంటి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం నీకు సంతృప్తి ఉండకపోతే ఏది ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి అప్పులు అవి. అంతకంటే ముందు 2014 రాష్ట్ర విభజన కాకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మన యొక్క వారసత్వంగా వచ్చిన అప్పులు 72,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే దాదాపు 3 లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేసినటువంటి అప్పులు అని చెప్తా ఉంది. తర్వాత వివిధ కార్పొరేషన్ల ద్వారా మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అప్పులు 1,15,000. ఇవన్నీ లెక్కేస్తే 4,17,000 కోట్లకు మించట్లేదు కదా. ఇవన్నీ ప్రభుత్వంలో సాధికారతతో కూడినటువంటి లెక్కల పత్రాలు మాట్లాడుతూ ఉన్నాం. మేము వేగంగా మాట్లాడి ఇట్లా కాయిదాలు చూపించడం లేదు. మేము లెక్కలు ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే ఏమంటారు కాంపిటేటివ్ ఫోరం ఉందో ఆ ఫోరం ఇచ్చినటువంటి సమాధానాన్ని మేము చెప్తా ఉన్నాం. పోనీ మీ దగ్గర 8 లక్షల కోట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన 8 లక్షల కోట్లు? ఇగో పలానా సంస్థ నుంచి తీసుకొచ్చారు, ఇగో దీనికి చెప్పాలి కదా. చెప్పకుండా ఎందుకు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు అమలు చేయలేక ఈరోజు ప్రజల ముందు నవ్వుల పాలు అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ గారి మీద ఏడుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అప్పులు అని చెప్పేసి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేసేటువంటి ఒక ప్రయత్నంలో వాళ్ళు ప్రయత్నం చేసి విఫలమైనారు. వస్తామన్నటువంటి మొనగాళ్ళు రావాలి కదా. సవాల్ చేసింది మీరు, వస్తామన్నది మీరు, పారిపోయేది మీరే కదా. మరి ఇక్కడ మళ్ళీ పోనీ మళ్ళీ నిన్న ఏమంటాడు జూపల్లి కృష్ణారావు గారు, నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయి ఇగో 1,77,000 కోట్లు మేము అప్పు చేసాం మా ప్రభుత్వం ఆయనలో అని అన్నాడు. కానీ ఆర్బీఐ లెక్కలు ఏం చెప్తున్నాయి, 1,86,000 కోట్ల రూపాయల అప్పులు ఇప్పటి వరకు వచ్చినట్టు లెక్కలు చెప్తుంది. నీ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, ఎఫ్ఆర్బిఎం వివిధ కార్పొరేషన్ల వివిధ సంస్థల ద్వారా తెచ్చినటువంటి ప్రభుత్వం అండర్టేకింగ్ తెచ్చిన మొత్తం అప్పులు మార్చి 2026 మార్చి 18 తారీఖు రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిండు శాసనసభలో వారు ఇచ్చినటువంటి సమాధానం ఏమని ఇచ్చారు, ఇప్పటి వరకు 3,58,000 కోట్ల అప్పులు చేసామని అంటారు. కాబట్టి నువ్వు 4 లక్షలు, మాకు వాస్తవం ఏంది 4.5 లక్షల కోట్ల అప్పులు అయింది ఈ 30 మాసాలుగా అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి కేసీఆర్ గారేమో 4 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక కాళేశ్వరం కట్టిండు, పాలము రంగారెడ్డి కట్టిండు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహము, ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ గారు అన్నవాళ్ళు కనిపిస్తాయి. అభివృద్ధిలో ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా కేసీఆర్ గారు అన్నవాళ్ళు కనిపిస్తాయి. మరి రేవంత్ రెడ్డి గారు అన్నవాళ్ళు ఏడా కనిపిస్తున్నాయి? 72,000 కోట్ల రూపాయలను 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలు నేరుగా వేసినటువంటి
ఒక దార్శనికుడు కేసీఆర్ గారు. మరి నీ 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 చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి? నీ చరిత్ర అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం నడపడం తప్ప ఏమి కాదు. ఇంకా వీళ్ళకి 1.5 year మాత్రమే ఉంది. వీరు ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేరవు. వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇది ప్రజలను ఈ రకంగా ఏమార్చుకుంటూ పెడతాం. ప్రజలు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడితే సిద్ధంగా ఉన్నారు. సరే, ఇంకొకటి నిరుద్యోగుల గురించి మాట్లాడితే, ఇప్పుడు పోలీస్ పిఎస్ గురించి మాట్లాడితే 5,000 ఉద్యోగాలు మాత్రమే వేస్తామని ఈ రోజుకైతే నోటీసులు అయితే నోటిఫికేషన్ అయితే జారీ అయిందట. కాకపోతే పోలీసులు చెప్తున్న విధి విధానాలు ఏంటంటే 19,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పారు. మరి మిగతా ఉద్యోగాలు ఎటువైనట్టు? మరి కేవలము ఉద్యోగాలకు ఎందుకు ఇట్లాంటి చోరీలు పెడుతున్నారు? ఇది నేను ముందే అయిపోయాను. ఇది అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు అడుగున వారు అబద్ధాలని నమ్ముకున్నారు. ఇప్పుడు వారు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలని మొదటి ఏడాదిలో నింపుతామని చెప్పేసి మాట్లాడారు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? ఎవరైనా ఆపుకురా? మీరు ఏమైనా ఆపిరా? ఇంకెవరైనా ఆపిరా? ఎవరు ఆపలే కదా. మరి ఎందుకు పోయినాయి ఇవాళ? పోనీ నీవేమైనా నిజంగా ఉద్యోగాలను ఎన్ని నింపినావు ఏందనేది వాస్తవాలు చెప్తున్నావు, అవి చెప్తలేవు. కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్లు వచ్చినాయి, కేసీఆర్ గారి హయాంలో పరీక్షలు పెట్టారు, కేసీఆర్ గారి హయాంలో ఫలితాలు వచ్చాయి. ఒక నియామక పత్రాలు ఎన్నికల కమిషన్ కోడ్ ఉంది కాబట్టి ఏ నియామక పత్రాలు అందియలేదు కాబట్టి ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేను 30 మాసాలలో 70,000 ఉద్యోగాలు నింపినా అన్నాడు. సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి మాట్లాడనీకే? కొంచెం బుద్ధి ఉండాలి కదా, నువ్వు ముఖ్యమంత్రి కదా మాట్లాడితే. మరి కేటీఆర్ గారు రాష్ట్ర శాసనసభలో క్వశ్చన్ వేశాడు, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని. మరి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? అఫీషియల్ డాక్యుమెంట్ మాట్లాడుతుంది. నేను నా సొంత కవిత్వం కాదు, ఇప్పుడు చూపించండి, నా కార్లు అన్నీ ఉన్నాయి, చూపిస్తాను నేను. వారి ప్రభుత్వం ఏం చెప్తుంది? 16,000 చిల్లర ఉద్యోగాలు నింపినాం ఇప్పటివరకు అని చెప్తుంది. మరి 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి అంటే మందికి పుట్టిన పిల్లల్ని, నా పిల్లలని ముద్దాడేటువంటి ఒక కుసంస్కృతి రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగాలు, ఇప్పుడు పోలీసుకు సంబంధించిన ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉన్నాయి, నింపండి. నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు, ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇది జనతా గ్యారేజ్, తెలంగాణ జనతా గ్యారేజ్కి వచ్చి మా నాయకుడు కేటీఆర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, మా సమస్య గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా రాసిన కేటీఆర్ గారు, నేను స్పందించండి, దాని మీద ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, ఇవ్వండి. మీరు ఇంకో మాట ఏమన్నారు వీళ్ళు? జాబ్ క్యాలెండర్ మేము విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం జూలైలో మాకు నివేదికలు తెప్పించుకుంటాం, ఎన్ని ఖాళీలు వస్తున్నాయో మేము సెప్టెంబర్, అక్టోబర్ వరకు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ చేస్తామన్నారు. ఏమైంది మరి నీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? నీ గ్యారంటీలు ఏమైనాయి? ఇవన్నీ ప్రజల నుంచి తప్పించుకొని మీరు పారిపోయేటువంటి పరిస్థితి లేదు. మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనమే. ప్రజలు మీరు జవాబు చెప్పకపోతే ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా అందుకే అంటూ ఉన్నారు. ఇవాళ మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక నినాదం, బలమైన నినాదం, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనేటువంటి ఒక బలమైన నినాదం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆర్ గారు అనేది బలంగా మేము చెప్తాం. సార్, ఇంకొకటి రైతాంగం గురించి మాట్లాడుకుంటే, మరి నాడు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయక, దాని తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే బోనస్లు ఉన్నాయో, లేదంటే గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో మరి ఇప్పటి వరకు కూడా కాలేదట. కొన్నిటికి కొర్రీలు పెడుతున్నారట. మరి రైతాంగానికి ఈ విషయం పట్ల ఏమన్నమాట? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ చేస్తూ ఏమన్నారు? దాదాపుగా ఒక 7-8 రకాల పంటలకి మేము ఎంఎస్పి లేకపోయినా రాష్ట్రపతి భరించి ఎక్కువకు కొంటామని చెప్పేసి వారు మాట్లాడారు. మీరు పోని ప్రభుత్వం వచ్చింది, మరి కొనాలి కదా, మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా కొనకుండగా కేంద్ర ప్రభుత్వం కొన్నప్పటికీ కనీసం కేంద్ర ప్రభుత్వం మీరు ఆ రోజు అనలే కదా, రైతులు ఎంత పండిస్తే అంత కొంటామన్నారు కదా. మళ్ళీ ఇవాళ కొన్ని సాకులు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఎంత అయితే మా దగ్గర కొంటుందో మేము అంతే కొంటామని. గతంలో కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం నడిపారు. కేంద్ర ప్రభుత్వం ఇంతే కొంటామని ఒక చేస్తే కేసీఆర్ గారు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలోంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చివరి గింజని కొనుగోలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అట్లా కొనాలి కదా. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏమన్నావు రేవంత్ రెడ్డిను? ఏముందే 10,000 కోట్లు ఏంటి మొత్తం ఎట్లా కొనియాలో చేసి చూపిస్తాను. మరి ప్రభుత్వం నువ్వేమన్నావు కదా, మొత్తం నీ బడ్జెట్ శాఖ అంతా, ఖజానా అంతా నీ దగ్గర ఉంది కదా, కొను. నేను ఎవరొద్దంటారు? కల్లాల దగ్గర ఇలా రైతాంగం మొత్తం చనిపోతున్నారు వాళ్ళు కొనుగోలు లేక. రైతులు పంట పండించినట్టు పంట తడిచిపోతూ ఉంది, గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు. యూరియా కావాలంటే షాపులలో ఉండకపోవచ్చు. జనరల్గా షాపులనే యూరియా లేకుండా నువ్వు యాప్లలో ఎక్కడి నుంచి వస్తావు రేవంత్ రెడ్డి? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామంలో, ఇప్పుడు మా ఊరు ఉంది, నేను రైతుని, ఒక ఆటో ప్రతిరోజు ఒక పట్టణానికి వెళ్తుంది, పలానా ఆటో ఆయనకి నేను షాప్ ఆయనకు ఫోన్ చేసి పలానా ఆటో వస్తుంది నాకు పంపించమంటే నా ఇంటికి ఎన్ని బస్తాలు కూడా అన్ని బస్తాలు వచ్చాయి. మళ్ళీ ఎలా ఏంది, ఒక ఎకరానికి 2 బస్తాలే ఏందే ఇదంతా. మళ్ళీ దాంట్లో ఇంకొక మాట చెప్తా,
రాష్ట్ర ప్రభుత్వము ఇండెంట్ పెట్టిందంట ఈ సీజన్కి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుంది రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి పెట్టారంట. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చిందని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంత ఇండెంట్ పెడితే మేము పంపించింది దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించామని అన్నాడు. మరి నువ్వు అడిగిన దానికంటే రాష్ట్ర ప్రజలకు ఈ రైతాంగానికి అవసరమైన దానికంటే కూడా 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ వచ్చినప్పుడు ఎందుకు ఈ యాప్లు, ఎందుకు ఇవి ఈ రేషన్ కార్డులతో మన ఏది ఆధార్ కార్డులు పెట్టి క్యూ లైన్లు ఎందుకు ఇవన్నీ? ఎంత రైతాంగం ఇప్పుడు నేను రైతులు నాకు 10 బస్తాలు ఉన్నారు, 10 బస్తాలు ఇచ్చేయాలి కదా. ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎందుకు ఈ కోత పెడుతుంది ఈ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు. ఇది త్వరలోనే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తాం.